సో నౌ ఐ రిక్వెస్ట్ మన ఈరోజు చీఫ్ గెస్ట్ జి ప్రసాద్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆయన రిటైర్డ్ డైరెక్టర్ DGMS. గట్టిగా అండి ఇలా తప్పట్లని చెప్పబడతాయి. సో నేను అదే అడుగుదాం అనుకున్నా సార్, 1950లో పుట్టారన్నారు, నాకేం అలా అనిపించట్లేదు. ఇంత ఎనర్జీగా ఇంత యాక్టివ్గా ఉండడానికి కారణం అంటే ఇంత ఎనర్జీగా ఉండడానికి రీజన్ ఏంటి సార్? అవే మీకు బ్లెస్సింగ్స్ లా పనిచేస్తాయా సార్? సో ఓకే సార్, అండ్ ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అండ్ మీ 4th ప్లేస్లో అంటే 4th ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లోనే UPSలో కొట్టారు కదా సార్, సో అది రీజన్ ఏంటి అంత? అంటే తల్లి మీరు అడిగారు, సార్ అడిగినట్లు చిన్నప్పుడు ఏంటంటే ఖమ్మం మా ప్రాపరు, అప్పుడు ఆ బజార్లో బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. ఆయన డాక్టరు, ఆయన ఇంజనీరు ఇట్లా అని వినేవాళ్ళు. మరి మనం కూడా కావాలనే ఒక ఫీలింగ్ ఉండేది. అప్పుడు ఇంజనీరింగ్ ఎక్కడ మా 2 కాలేజీలనే రావాలి. దేవుడి దేవుళ్ళు అప్పుడు ఖమ్మం ఫస్ట్ వచ్చాను, ఉస్మానియాలో సీట్ వచ్చింది. 74లో ఇంజనీరింగ్ అయింది. అప్పుడు ఏంటంటే ఏం చేయాలనే ఉద్దేశంలో, అంటే ముందేమో మంచి ఉద్యోగం కావాలి, కాస్త దేశానికి సేవ చేయాలనే ఆలోచనలు ఉంటాయి కదా. ఇప్పుడు లేవు కంటే అప్పుడు యంగ్ కాబట్టి అదే అట్లా ఇట్లా అనుకుంటూ దెన్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ విత్ పాస్ కాగానే ఫస్ట్ పోస్టులు టెలిగ్రామ్లో JEE ఇచ్చారు. ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు, మెరిట్ ఉంది కదా, టాప్ వచ్చామని ఇచ్చారు. ఇంకా చేరాను. చేరితే మన వాళ్ళు ఊరుకోరు. ఏం ఊరుకోరు? పెళ్ళి అంటారు. ఇక నేను పిల్లోడికి ఏదో బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, అంత బాగున్నాడు, అది ఇది అని నాయుడు కమ్యూనిటీ అంటారు మమ్మల్ని. ఇక అన్ని మొదలుపెట్టారు. ఇక్కడేమో జీతం తక్కువ. అప్పుడు సింగరేణిలో అసిస్టెంట్ ఇంజనీర్గా ఇంటర్వ్యూ రిటర్న్ టెస్ట్ ఉంటాయి, దాంట్లో ముందు ఫస్టే వచ్చాను, మంచి ర్యాంకులనే వచ్చారు. అక్కడ చేరాను. చేరిన తర్వాత ఆ ఉద్యోగం చేస్తూ మనం కూడా గ్రూప్ 1 ఎందుకు రాయకూడదు, దట్ ఈస్ ది మోటివేషన్. ఎట్లా IAS వాళ్ళని చూసేవాడు, IPS, IRS, IES ఎందుకు కావద్దు అనేది మనసులో పడటం మెయిన్ రీజన్. ఇక బుక్స్ తెప్పించుకొని చదివి అందరు అనేవాడు, ఇక ఇప్పుడు ఏమవుతామరా, అంత డిస్కరేజ్ ఉండేది. లీవ్ పాడు చేసుకుంటున్నావు, ఇక ఎంతమంది ఇండియాలో అవుతారు, మనకు ఉండే సర్వీసే లిమిటెడ్ సర్వీసెస్. అవి ఆల్ ఇండియాలో రిటర్న్ టెస్ట్, ఓరల్ ఇవన్నీ చేసి నువ్వు UPS క్లియర్ చేస్తావా, లీవ్ వేట్ చేసుకోవాకు, మనతో పాటు ఉంటే చీఫ్ ఇంజనీర్ వర్క్ అవుతారు. నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నామా. ఆ ప్రయత్నంతో నేను కూడా ఒక ఆల్ ఇండియా సర్వీస్లో గ్రూప్ 1 కావాలి అనే పట్టుదలతోటి, దానికి మా మిసెస్ కోఆపరేషన్ కూడా బాగా ఉందమ్మా. ఇది ఉన్న తర్వాత ఐ హావ్ గాన్ త్రూ స్టడీస్, బాగా కాన్సన్ట్రేట్ చేశాను. ఫస్ట్ అటెంప్ట్లే 4th ర్యాంక్ ఇన్ ఇండియా. అంటే మీరు నిజంగా మాలాంటి వాళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్ సార్. కాకపోతే ఇక్కడ మెయిన్ మోటో నాకు ఏమర్థమైందంటే, మొత్తం ఈ మీటింగ్ ఓవరాల్గా పెళ్లి చేసుకోకూడదని అనిపించింది సార్ నాకైతే. సో ప్రతి ఒక్కరికి పెళ్ళే ప్రాబ్లం. పాపం ఆయన కూడా ఇందాక పెళ్లి చూసుకొని చేసుకోండి అని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా అది చెప్తున్నారు. సో నాకు అదే అనిపించింది. చెప్పే లోపల పుల్లేకాలం దాటిపోతుంది. నేను ఇక్కడ చేస్తున్న మా నాన్నగారు కబురు చేశాడు, నువ్వు వచ్చి అమ్మాయిని నిశ్చయం అయింది, అమ్మాయిని చూసుకోవాలని. నిశ్చయం అయిపోయింది, ఊరికే అలా చూసుకోమని ఆమెకి వస్తే వచ్చి పోవటం అన్నారు. ఛాయిస్ ఇప్పుడు మీరన్నా చూస్ చేసుకోండి. కాదు సార్, స్కిల్ యంగ్ ఉన్నారు, అప్లికేషన్స్ వస్తే పెట్టుకోమంటారా? ఎవరిని ఏమి మర్యాదతో పిలవాలో నాకు తెలియదు. స్టేజ్ మీద ఉన్న ఫ్రెండ్స్ అందరూ, కూర్చున్న వాళ్ళందరికీ ఏరుగా లేకుండా ధన్యవాదాలు. ఈ ప్రసన్నేశ్వరరావు ఒకేసారి నా ముందు ప్రసన్నమయ్యాడు. ఒకసారి ఏంటయ్యా అంటే, ఆయన దగ్గర నేను తీసుకున్నది లేదు, ఆయన నా దగ్గర తీసుకున్నది లేదు. ఎవరి వల్లనో ద్వారా ఇట్లా పరిచయం ఉంటారు కదా, ఆల్ ఇండియా సర్వీస్ ఆయన కాబట్టి థ్యాంక్ యూ.
ఆయన వల్ల ఆ పని అవుద్ది ఈ పని అవుద్ది అనే ఆలోచనలు వస్తాయి, అది కామన్గా. నేను ఆల్ ఇండియా సర్వీస్లో ఎంటైర్ అస్సాం టు ఆంధ్రప్రదేశ్ వరకు ఉన్న మైనింగ్ మొత్తం చూశాను. నా ఎంటైర్ 36 ఏళ్ళ సర్వీస్లో మొత్తం ఆల్ ఇండియా అయితే ఒకసారి రౌండ్ అయిపోయింది. కాబట్టి ఆల్ ఇండియాలో ఉన్న టాటా, బిర్లా, జిందల్, మిత్తల్ ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పేరు చెప్పగానే కనుక్కుంటారు. ఆ విధంగా మైనింగ్ ఇండస్ట్రీలో డైరెక్టర్గా వెళ్ళాను. ఫస్ట్ యూపీఎస్ కాగానే నేను మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అథారిటీస్కి వెళ్ళాను. మా ర్యాంకింగ్లో ముందుంది నాడు, అందులో కూడా 4th ర్యాంక్ కాబట్టి మంచిదే కదమ్మా, పర్వాలేదు. అయ్యని మర్చిపోవాలి, నేను ఫస్ట్ వచ్చిందని చెప్పి ఎవరింటాడు ఇక్కడ. 4 lakhs అయితే మా స్టీల్ మినిస్ట్రీలో నాకు డిప్యూటీ డైరెక్టర్ స్టీల్లో ఇచ్చారు, డైరెక్ట్లీ అండర్ మినిస్ట్రీ. మన పని ఏంటి, స్టీల్ రేటు ఫిక్స్ చేయాలి. ఇక దాంట్లో పోతేమ్మా ఎక్కడ చూసినా కట్టెలు డబ్బులు వచ్చాయి. మినిస్టర్లతో టచ్, ఎంపీలతో టచ్, వాడు కొనుడు వీడు కొనుడు ఇవన్నీ చూసిన తర్వాత ఈ నౌకరి ఛానల్ చేయలేము, ఈ డబ్బులు మనకొద్దు, ఇది వద్దని అప్పుడు డెప్యుటేషన్ మీద మాకు ఆల్ ఇండియా సర్వీస్లో ఎక్కడికైనా పోయేది ఉంటుంది కాబట్టి మైన్ సేఫ్టీ కోసం వచ్చాను. ఆ మైన్ సేఫ్టీ తోటి ఈ సర్వీస్లో చూసుకున్నవన్నీ కూడా ఆల్ ఇండియాలో మైనింగ్ టెక్నాలజీలో దేవుడి దేవల్ల నాకు కొద్ది గొప్ప సర్వీస్లో జ్ఞానం వస్తుంది కదా, ఎక్స్పీరియన్స్ తోటి చేసి లాస్ట్లో మన సదరన్ జోన్ అంటే ఈ 5 స్టేట్స్కి ఒక డైరెక్టర్ ఉంటాడు. అంటే కర్ణాటక, ఆంధ్ర, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే, కేరళ అండ్ తమిళనాడు ప్లస్ గోవా, ఈ 5 రాష్ట్రాలకు డైరెక్టర్గా హైదరాబాద్ వచ్చాడు. లాస్ట్లో అడుక్కొని ఇక్కడి నుంచి రిటైర్ అయ్యాడు. ఈ ప్రసన్నేశ్వరరావు ప్రసన్నమైన తర్వాత నాకు అనిపించింది, ఈ పిల్లోడు మనందరికంటే కూడా ఎక్కువ పనిచేశాడు. నేను పాస్ అయ్యి దేశానికి ఏం చేశానని నా మనసులో అంటే చాలా తక్కువ. ఏదో సర్వీస్ రాగానే పోవటం, లుకరేటివ్ అన్నీ చేయడం, కానీ కన్స్ట్రక్టివ్ వర్క్ నేను చేసింది లేదు. ఇది నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ విధంగా సొంతగా చేసి ఇంతమందికి ఎంప్లాయ్ ఇచ్చిన వాడు చాలా గొప్పవాడు. అయితే పర్వాలేదు, అది గొప్పతనం అమ్మా. నా పొట్ట నేను నింపుకోవడానికి ఐఏఎస్ అయితేమి ఏదైతేమి గొప్ప ఏంటి, ఒక 10 మందికి ఉద్యోగం ఇవ్వగలిగిన వాడు నా దృష్టిలో చాలా గొప్పవాడు. ఇప్పుడు ఆ పిల్లోడే అంటాను నేను, అతనిలో ఉన్న ఉద్దేశంతో నా యొక్క మనసులో చెప్తున్నా, ఏరే నాకేం లేదు, 2 అబ్బాయిలు వాళ్ళు సెటిల్ అయ్యారు, మా ఆవిడకు కూడా అన్ని కోరికలు ఏం లేవు, ఉన్న దాంట్లో నెలకు వచ్చే పెన్షన్ ఇద్దరికి మోర్ దాన్ సఫిషియెంట్ ఉండటానికి ఇది ఉంది. ఇటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఈయన వల్లనే నాకు డ్రైవ్ వచ్చింది. ఎన్నాళ్ళు ఊరికనే ఉంటే ఇండియాలో ఉన్న టాప్ పీపుల్లో ఎక్కడెక్కడైతే ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నారో వాళ్ళకి కాకుండా గవర్నమెంట్ సోర్సెస్లో నా దగ్గర పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఇండియాలో టాప్ పొజిషన్లో ఉన్నారు. డిప్యూటీ డైరెక్టర్ జనరల్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ఇటువంటి వాళ్ళ వల్ల 10 మందికి ఉపయోగపడే ఏదైనా అవుతుందంటే తప్పకుండా నేను సాయం చేయడానికి అనుకున్నాను. వాళ్ళ మనసులో క్లియర్ ఉండాలి, స్వార్థం అనేది అవసరం లేదు. భగవంతుడు 73 ఏళ్ల వరకు కూడా కావలసిన ఇచ్చాడు, టైంలీ కూడా అందించాడు. నేను నా చదువు కంటే కూడా నా కష్టం కంటే కూడా ఎక్కువ ఫలితాన్ని ఇచ్చాడు భగవంతుడు అనుకుంటాను. నేను ఈరోజు ఆల్ ఇండియాలో ఒక ర్యాంక్ హోల్డర్గా ఉన్నందుకు నాకు భగవంతుడు ఇచ్చిన గొప్పతనమే. అది ఉపయోగం చేయాలి. మేము ఉన్నంత కాలం ఇటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ కూడా హెల్ప్ చేసి ఇండస్ట్రీ గ్రోత్తో పాటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా ప్రయత్నం చేద్దామని నా యొక్క ఉద్దేశం. మరి మీ యొక్క ఒపీనియన్ ఏమైనా ఉంటే దీంతో చెప్పండి. ఏమన్నా మా సర్వీసెస్ కావాలంటే ఊరికే గో హెడ్ అండ్ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ పిలిచింది. ఈ పవర్ సెక్టర్స్లో ఇవన్నీ డీటెయిల్గా పోవటం కూడా మంచిది కాదు. ఫస్ట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చినప్పుడు నేను రిటైర్ అయ్యాను. అప్పుడు నేను ఒరిస్సా అండ్ పంజాబ్ స్టేట్స్కి అడ్వైజర్గా ఉంటే
వీళ్ళు కూడా రమ్మని చెప్పారు, ఇక్కడికి అడ్వైజర్గా వచ్చాను. కానీ వీళ్ళు చేసే అవకతవకలతోటి నేను ఆ కమిటీలో ఉండలేదు. ఈ కొత్త గవర్నమెంట్ ఇప్పుడు నన్ను పిలిచింది అన్నమాట. పిలిచి సార్ మీరు ఎందుకు ఆ కమిటీ నుంచి డిస్కంటిన్యూ అయ్యారు? అప్పుడు రామాయణం అని తిని రాముడికి సీత అడుగుతారంటే అది ఉన్నదే బాగాలేదు, అష్టవంకర్లు ఉండే పవర్ హయ్యర్ రేట్లో కొనటంలో ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ టు అపోజ్. వాళ్ళు కామెంట్స్లో రాశారు, వన్ ఆఫ్ ది ఎక్స్పర్ట్ సజెస్టెడ్ వీ విల్ టేక్ ది స్టెప్స్ అని. అప్పటి నుంచి నేను పోలేదు. పోయినప్పుడల్లా ఆ రోజు 10,000 ఇస్తారు, అందులో కూర్చోవాలి, సంతకం పెట్టి రావాలి. ఐ టోల్డ్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఐ హ్యావ్ నాట్ గాన్ ఫర్ దట్ పర్పస్. మీకేమైనా కావాలంటే పవర్ ఏ విధంగా మిస్యూజ్ చేసుకున్నారో ఐఎమ్ రెడీ టు గివ్ ఫ్రమ్ మై ఎండ్ రిపోర్ట్ అని 3 మీటింగ్లు అటెండ్ అయ్యి మొత్తం డీటెయిల్గా నాకున్న కాన్సెప్ట్ అనుకోండి, ఐడియా అనుకోండి, దాని ప్రకారం అన్ని డీటెయిల్స్ ఇచ్చి వచ్చారు. దే ఆర్ గోయింగ్ టు టేక్ వాట్ ఎవర్ స్టెప్స్ అది గవర్నమెంట్కి ఎంత అన్యాయం జరిగిందో కూడా రాశారు. కాబట్టి సీనియర్ సిటిజన్గా ఇప్పుడు మాకు కావాల్సిన పనులు ఏంటంటే ఒక 10 మందికి ఉపాధి కలపటానికి రిన్యూవబుల్ ఎనర్జీస్లో సోలార్ ఒక వైటల్. ఇప్పుడు దీనికి మించింది భగవంతుడు ఇచ్చే ఎనర్జీ డైరెక్ట్గా. ఒక్క యూనిట్ పవర్, ఒక్క వాట్ పవర్ మనం జనరేట్ చేయాలంటే యాజ్ ఎ ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఎంత బాధో నాకు కూడా తెలుసు. హౌ మచ్ యూ హ్యావ్ టు స్పెండ్ ది కోల్ ప్రొడక్షన్. కోల్ 1 టన్ను రావడానికి అండర్గ్రౌండ్ నుంచి వెళ్ళి మనం ఎటువంటి కష్టపడితే ఎంత శ్రమతో కూడుకున్నదో చూడండి. దాన్ని తేవాలి, మళ్ళీ బాయిలర్లు తగలబెట్టాలి, మళ్ళీ దానికి ఎలక్ట్రిక్ వ్యాల్యూ తీసుకొని మనం ఇది చేయాలి. దాని మోటివేషన్లో మొత్తం అయ్యే ఖర్చు. నేషనల్గా మనకు దేవుడిచ్చిన వనరులు కూడా మనం వాడేస్తున్నాం. ఎన్నాళ్ళు ఉంటుంది కోల్? దట్స్ వై మీరు చేసిన ఎనర్జీ చాలా గొప్ప సర్వీస్ దేశానికి. మా అందరి యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. మీరు ఏది చేయాలనుకున్నారండి ఇంకా అడ్వాన్స్. రావు గారు వీళ్ళు చెప్పిన దాని ప్రకారము టేబుల్ టెక్నాలజీ చేంజింగ్ హ్యాస్ టు చేంజ్. మేము చదివినప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 50 ఏళ్ళ కింద ఇప్పుడు ఉండాలంటే కూడా కాదు. ఇప్పుడు ఈ మేడం చదివిందంటే నన్ను వాయించేశాను. ఆమె నాకంటే ఎక్కువ చదివింది. ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ 3 ఏళ్ళు చదివి నేను 1 ఏళ్ళు చదివాను. కాబట్టి పిల్లలలో మంచి కాన్సెప్ట్ వస్తుంది. ప్లస్ దే ఆర్ మోర్ ఇంటెలిజెంట్ ఇన్ జనరల్ నాలెడ్జ్లో కూడా. వాళ్ళకు మనం సహకారం చేయాలి. మనము అనేది ఒక 70 ఏళ్ల తర్వాత మాకు ఉండాల్సింది వచ్చే యంగర్ జనరేషన్ కోసము, ప్రాస్పెక్ట్స్ కోసము మనం ఏ ప్రయత్నం చేద్దాం. పిలిచినందుకు చాలా సంతోషం. ఏరే సబ్జెక్టులు ఏం చెప్పకూడదు అనే మనసులో ఉండే అన్నీ పోయాయి. మిమ్మల్ని అందరూ చూసిన తర్వాత ఒక ఫ్యామిలీ లాగా ఉంది. నా వెంటనే నా ఓపుకుందని రోజులు వస్తుంటాను. నా వల్ల